ఎండలు వచ్చేసినాయి అంటే మామిడికాయల సీజను వచ్చేసినట్టే. రకరకాల మామిడికాయ పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఉలవపాడు దగ్గర నుంచి తెచ్చుకున్న రసాలు మామిడికాయలతో డిఫరెంట్గా పచ్చళ్ళు చేసుకోవటం అంటే చాలా ఇష్టం. ఈ పచ్చడి తప్పనిసరిగా 2 మామిడికాయలతో ముందు ట్రై చేయండి. హాయ్, నమస్తే అండి. మీరు ఎప్పుడూ ఇలా చేసుకొని ఉండరు మామిడికాయలతో పచ్చడి. ఒకసారి వీడియో మొత్తం చూడండి. ఈ టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది. డిఫరెంట్గా మామిడికాయతో పచ్చి బద్దల పచ్చడి అనమాట. ఇది మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసిన పచ్చడి అనమాట. ఇలా ఈ మధ్యకాలంలో నేను చూడలేదు ఎక్కడ కూడా. చాలా బాగుంటుంది టేస్ట్. చాలా సులభం కూడా పచ్చడి చేసుకోవటం. ఇట్లా ముక్కలు కోసుకొని సన్న సన్న ముక్కలు కోసుకొని దంచుకోవాలి. కొద్దిగా పెద్ద ముక్కలైనా పర్వాలేదు. ఈ టైపులో తొక్కు తీయబడలేదు. తొక్కుతోనే ఇట్లా ముక్కలు చేసుకోవాలి. దీనికి కొలతలు లేవండి. 2 మామిడికాయలు తీసుకున్నాం కదా, ఒకటి పెద్దది చిన్నది. వీటితో పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇలా ముక్కలు కోసుకున్నాం కదా, ఇవి ఇప్పుడు మనం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ముందు కొంచెం ఒక గడ్డ తీసుకున్నాం వెల్లుల్లిపాయ, ఇది దంచుకోవాలి. ఈ పచ్చడి ఒకసారి ఒక 2 కాయలతో ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. డిఫరెంట్గా చేస్తున్నా. ఒక రోజంతా బయట పెట్టుకొని ఇక పక్క రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చేసిన వెంటనే కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. దీంట్లోనే ఇప్పుడు కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకొని దంచుకోవాలి. ఇట్లా ముక్కలన్నీ దంచుకోవాలన్నమాట. కొన్ని పచ్చళ్ళు మిక్సీలో కాకుండా రోట్లో చేసుకుంటేనే బాగుంటుంది. ఇది మటుకు ఈ పచ్చడి వీడియోలో చెప్పినట్టు ఇట్లా దంచుకుంటేనే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నాకు చాలా నచ్చింది కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి నాకు మీరు ఇలా చేసుకొని తింటారని చెప్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే కల్లుప్పు ముందుగా కొంచెం వేసుకుందాం. కొంచెం కల్లుప్పు వేసుకొని దంచుకుందాం ఈ ముక్కలతో పాటే. చాలకుంటే చివరిలో మళ్ళీ సాల్ట్ కలుపుకోవచ్చు. ఇలా ఉప్పు వేసి ఇట్లా కచ్చా పచ్చాగా నూరుకున్నాం కదా, దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, అంటే మన ముక్కల క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను వేయించలేదండి, పచ్చిమెంతులే పౌడర్ చేశాను, అది 1/2 స్పూను. ఈ ముక్కలు ఎలా ఉండాలంటే పీచు ఉండకూడదు, చాలా పుల్లగా గట్టిగా ఉండాలి కాయ. అట్లాగే దీంట్లో ఒక 4 స్పూన్లు కారం, కారం చూసుకొని మళ్ళా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలిపి తాలింపు పెట్టుకుందాం. ఈ పచ్చడికి శనగ నూనె అయితే బాగుంటుందండి. శనగ నూనె పోస్తున్నా. కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నూనె కాగిందండి. దీనికి పెద్ద ఆవాలు ఉంటాయి కదా, పెద్ద ఆవాలు 3 స్పూన్లు వేసుకోవాలి. ఈ ఆవాలు దోరగా ఏగి పంట కింద పడుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చిటపట అనాలి. బాగా చిటపట అంటున్నాయండి. ఇప్పుడే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత మినప్పప్పు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇవి కూడా దీంట్లో వేగితే చాలా టేస్ట్ వస్తుంది. మినప్పప్పు కొంచెం ఎక్కువే వేసుకోండి. జీలకర్ర, పచ్చెనపప్పు అవి ఈ పచ్చడికి వేయొద్దు. ఇప్పుడు దోరగా మినప్పప్పు వేగినాయి కదా, పొయ్యి కట్టేసి దీంట్లో ఇంగువ వేసుకుందాం. చూడండి, ఇలా దోరగా ఈ మినప్పప్పు, ఆవాలు వేగాలి. ఇదే సీక్రెట్ ఈ పచ్చడికి. ఇది చాలా టేస్ట్, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇంగువ కూడా వేసేసుకున్నాం. ఇంకా కరివేపాకు వేసుకుంటే పచ్చడి రెడీ అనమాట.
ఇది బాగా చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. ఒకసారి చూడండి, ఈ మినపప్పు ఇలా దోరగా వేగాలి, మాడకూడదు, మళ్ళీ తెల్లగా ఉండకూడదు. మనం 3 కాయలు పచ్చడి చేసుకున్నాం కదా, ఆ ముట్టెలకు కూడా కాస్త పులుపు ఉంటుంది కాబట్టి ఈ వేడి నూనెలో కొంచెం మగ్గించుకుంటే పచ్చడంతా అయిన తర్వాత కానీ తర్వాత తినేటప్పుడు కానీ ఇవి మజ్జిగన్నంలోకి కానీ దేంట్లోకైనా నంచుకోవడానికి బాగుంటుంది. ఈ ముట్టెలు మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడతారనమాట ఈ విధంగా. ఇవి మటుకు నూనెలో వేసి పొయ్యి ఆపేసుకున్న తర్వాత ఆ నూనెలో ఈ ముట్టెలు వేసి ఒకరవ మగ్గించుకుంటున్నా. నూనె అంతా చల్లారిన తర్వాత పచ్చళ్ళలో కలుపుతా. పొయ్యి ఆపేసిన తర్వాత ఆ వేడి నూనెలో ఈ ముట్టెలు వేసాను. ఈ కరకరలు ఆడకుండా ఒకరు మెత్తపడతాయి. పచ్చడి కలుపుకొని నంచుకొని తింటుంటే పెరుగన్నంలోకి కానీ పచ్చడిలో కానీ చాలా బాగుంటుంది. నూనె ఆరిపోయింది, ఇది పచ్చడిలో కలుపుతున్నా. ఈ చల్లారిన నూనెలో ఈ పచ్చడి వేసి కలుపుకున్నాం. చేసుకున్న వెంటనే తినొచ్చు. ఒక రోజంతా బయట పెట్టుకొని పక్క రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. హ్యాపీగా ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది, హ్యాపీగా తినొచ్చు. ఈ నూనెలో ఈ తాలింపు వేసుకున్న నూనెలో ఈ పచ్చడి అంతా బాగా కలుపుకుందాం. ఇంతేనండి, చాలా సులభం. అయితే రోట్లో చేసుకోండి, మీరే కమెంట్ పెడతారు చాలా బాగుందమ్మా అని. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు చూసుకొని ఉప్పు కానీ కారం కానీ కలుపుకోవచ్చు. నాకైతే సరిపోయింది. అంటే ఈ కాయ పెద్దగా పులుపు లేదు, పులుపు ఉంటుందేమో అని తీసుకున్నాను, అందువల్ల కారం తగ్గించాను అనమాట. ఎండలు వచ్చేసినాయి అంటే మామిడికాయల సీజను వచ్చేసినట్టే. పచ్చి మామిడికాయలకు కానీ పండు మామిడికాయలకు కానీ పండగే పండగ. రకరకాల మామిడికాయ పచ్చళ్ళు చేసుకోవచ్చు. నాకు పండు మామిడికాయల కంటే ఉలవపాడు దగ్గర నుంచి తెచ్చుకున్న రసాలతో మామిడికాయ పచ్చళ్ళు కానీ మామిడికాయలతో డిఫరెంట్గా పులిహారలు రసం చేసుకోవటం అంటే చాలా ఇష్టం. ఈ పచ్చడి తప్పనిసరిగా 2 మామిడికాయలతో ముందు ట్రై చేయండి.